ఇటీవల జరిగిన డాక్టర్ కిడ్నాప్ కిడ్నాప్ కంప్లైంట్ మీకు ఇంటికి వచ్చింది. తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా దాన్ని చేసుకొచ్చారు? యాక్చువల్లీ 150 to 130 మధ్యలో ఇది జరిగింది ఇన్సిడెంట్. అతన్ని డెంటిస్ట్ వాళ్ళ వైఫ్, తను అరౌండ్ 130కి రోజు లంచ్కి వస్తాడు కదా, ఇంకా లంచ్కి రాలేదు ఏంటి అని కాల్ చేసింది డాక్టర్ గారికి. ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఆమెకు డౌట్ వచ్చి ఈ కంపౌండర్ వాళ్ళ ఫాదరు వీళ్ళ దగ్గర ఫామ్ హౌస్లో పనిచేస్తాడు. సో అతనికి కాల్ చేస్తే ఓకే, మీకు డైలీ 100కి వచ్చిందా, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చిందా కంప్లైంట్? అరౌండ్ 2:30, 2:45కి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మీ నోటీస్కి వచ్చిన తర్వాత మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా తీసుకొచ్చారు? అరౌండ్ 3 o'clockకి తెలిసింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు సహకారం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? డౌట్ ఎందుకు వచ్చిందంటే, అతను రాజేంద్ర దగ్గర కిడ్నాప్ చేసి కుక్కటిపల్లి షెల్టర్లో పెట్టి అక్కడికి ఆ టీం వర్క్ అయిపోయింది. ఆ టీం ఇంకో కర్ణాటక టీం హ్యాండ్ వస్తే వాళ్ళు కర్ణాటక తీసుకెళ్తారు. కర్ణాటక నుంచి మళ్ళీ మహారాష్ట్ర తీసుకొస్తారా? లేదు. తర్వాత వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే, వాళ్ళు బేసికలీ ఎక్స్టార్షన్, ఏదైతే వాళ్ళు 10 crores డిమాండ్ చేశారో అది తీసుకున్నామనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేశారు. అంటే 10 CR వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు. 2 o'clockకి, మధ్యాహ్నం 2 o'clockకి మెసేజ్, రికార్డెడ్ మెసేజ్ వాట్సాప్లో పంపించడం జరిగింది. సో దాంట్లో ఇట్లా 10 crores డిమాండ్ చేశారు. సార్, ఇప్పుడు ఈ కేసులో కర్నూలు, మహబూబ్ నగర్, కర్నూలు దాటి వాడు అనంతపురం వెళ్ళారు కదా, మరి ఇక్కడ తెలంగాణ బార్డర్లో కానీ కర్నూలు బార్డర్లో కానీ ఎక్కడ వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు? లేదు, మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అదే ఒక పార్టీకి ఇంకో పార్టీకి సంబంధం లేదు కాబట్టి మీకు మెసేజ్ వచ్చుంటుంది వెహికల్ ట్రేస్ అని. విక్టిమ్స్ హ్యాపీ అనగా, సేఫ్ అనగానే మీకు ఏమనిపించింది? ఇంకా వెళ్ళి పడుకోవచ్చు అనిపించిందండి. మార్నింగ్ 7 అవుతుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ జోన్లో పట్టపగలు ఒక డాక్టర్ని కొంతమంది కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన వెంటనే సైబరాబాద్ కమిషనర్ గారు విసి సజ్జనార గారి సారథ్యంలో శంషాబాద్ జోన్ డీసీపీ గారు ఒక 10 బృందాలు ఏర్పాటు చేసి ఆయన స్వయంగా రంగులు దిగారు. అంటే కంప్లైంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, స్పాట్లో దొరికిన క్లూస్ ఆధారంగా ఇది అదర్ స్టేట్ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయిన విషయాన్ని కనిపెట్టిన శంషాబాద్ డీసీపీ గారు 3 రాష్ట్రాలకి, అంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో చుట్టుపక్కల 3 రాష్ట్రాలకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ బృందాలన్నిటికీ ఆయన లీడ్ తీసుకొచ్చారు. అయితే 16 గంటల సమయంలోనే కిడ్నాపర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అంటే వాళ్ళు అటువైపు వస్తున్న విషయాన్ని శంషాబాద్ డీసీపీ గారు వెంటనే వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం, వాళ్ళు రోడ్డు మీద రావడం, నాకాబందీ చేయడం, అక్కడికక్కడ వాళ్ళు దొరికారు. అంటే పోలీసులు చూడగానే ఆ కిడ్నాప్ గ్యాంగ్ వేరే రూట్కి వెళ్ళడం, అక్కడికి వాళ్ళు పోలీసు సినిమా స్టైల్లో చేసి వాళ్ళు పట్టుకోవడంతో బాధితుడు దొరికాడు. అయితే కిడ్నాపర్లు కూడా దొరికారు, కానీ కొంతమంది పారిపోయారు. ఏదేమైనా సాధారణంగా కిడ్నాపర్లు బాధితుడిని చంపాలనుకున్న సమయంలో పోలీసులు రావడం, బాధితుడు సేఫ్గా రావడంతో ఈ కథ సుఖాంతమైంది. ఒక స్టేట్కి సంబంధించిన వ్యవహారాల్లో 3 స్టేట్ల పోలీసుని కోఆర్డినేషన్ చేసుకుంటూ బాధితుడు రక్షించడంలో శంషాబాద్ డీసీపీ గారి టీం సక్సెస్ఫుల్ అయిందంటూ తెలంగాణ పోలీసులతో పాటు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా అభినందన చెప్తున్నారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు ప్రకాష్ రెడ్డి గారు, ఐపీఎస్ డీసీపీ శంషాబాద్ జోన్. ప్రకాష్ రెడ్డి గారిని అడిగి కిడ్నాప్ కేసులో తన రోల్ ఏ విధంగా ఉంది, తన కంట్రిబ్యూషన్ ఏ విధంగా చేశారు, తన టీం వర్క్ ఏ విధంగా ఉంది, కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకోవడం వల్ల ఆ డాక్టర్ని సేవ్ చేశారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, డాక్టర్ కేసు వ్యవహారాలు తీసుకుంటే సాధారణంగా కిడ్నాపులు చేయడం, వాళ్ళు ర్యాన్సమ్ డిమాండ్ చేయడం, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అయిన వెంటనే వాళ్ళు పోలీసులు చూసైనా కానీ లేదా మీడియాలో వస్తున్న విషయం కానీ పోలీసులు తమకు చేస్తున్న విషయం తెలిసిన వెంటనే వాళ్ళు చంపేస్తుంటారండి. తర్వాత కిడ్నాపర్లు పట్టుకున్నాం, తర్వాత మేము చార్జ్ షీట్ వేసాం, తర్వాత వాళ్ళు శిక్షించాం అనేది సెకండరీ. కానీ విక్టిమ్ని మీరు సేవ్ చేయడం అనేది చాలా ప్రధానంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ డాక్టర్ గారి వ్యవహారంలో మీరు టీం వర్క్ చేయకపోయి ఉంటే కనీసం మరో 10 నిమిషాల్లో తనను చంపేస్తారంటూ డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే విక్టిమ్ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా బేసిక్ పోలీసింగ్ అదే చెప్తుంటారు. ఇప్పుడు మీ డాక్టర్ గారి కేసులో
మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, మీ టీం వర్క్ ఎలా ఫామ్ చేశారు, ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా వాడారు, ఇంతమందిని మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ విక్టిమ్ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఫస్ట్ మీకు చాలా కృతజ్ఞత. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, విక్టిమ్ సేవ్ చేయడం ఇంపార్టెంట్. కిడ్నాపర్లు దొరకకపోయినా పర్వాలేదు, విక్టిమ్ అని మీరు సేవ్ చేశారు. మీరు ఈ శంషాబాద్ డాక్టర్ కేసా కాకుండా గతంలో మీరు చాలా కేసులు కనిపిస్తున్నాయి. నార్త్ జోన్లో పనిచేస్తున్నప్పుడు బంగారం పట్టుకోవడం అవ్వచ్చు, లేదా శంషాబాద్లో 2-3 కేసులు కనిపిస్తున్నాయి. నల్గొండ పనిచేస్తున్నప్పుడు కృష్ణ పుష్కరాలు బందోబస్తు అవ్వచ్చు, ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ కేసులు కనిపిస్తున్నాయి. అంటే మీరు పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న టెక్నాలజీని, ఇప్పుడున్న క్లూస్ని, ఇప్పుడున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ని బేస్ చేసుకుంటూ ఏ విధంగా కేసులు వెళ్తున్నారు, ముఖ్యంగా ఈ కిడ్నాప్ కేసులో మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ప్రకాష్ రెడ్డి గారు పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం చెప్పండి. దీంతో పాటు మీ పరిధిలో కానీ ఎక్కడైనా సరే అమ్మాయిలకి సేఫ్గా ఇంటికి రావాలంటే, ఎక్కడైనా ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే పోలీసులకి చెప్పే ముందు వాళ్ళు ఏ విధంగా తమకు రక్షించుకోవాలి, ఇప్పుడు జరిగిన డాక్టర్ గారు కిడ్నాప్ వ్యవహారంలో కూడా ఆర్థిక వ్యవహారాలు మాట్లాడచ్చా, పరాయాలను మాట్లాడచ్చా, ఇటువంటి సూచనలు కూడా మీరు చెప్పాలి. యాక్చువల్లీ మాది కరీంనగర్ జిల్లా మంతెని. సో అక్కడ మా ఫాదర్ డాక్టర్ లాగా ఈ వాజ్ ఎ మెడికల్ ఆఫీసర్. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అరౌండ్ 7th 8th క్లాస్ ఆ టైంలో మా ఫాదర్ని కూడా ఒకసారి నక్సలైట్స్ తీసుకెళ్ళడం జరిగింది నైట్ టైము. అంటే అక్కడ చాలామంది ఊర్లలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే నైట్ టైం కూడా వచ్చి డాక్టర్స్ ఇంటికి వస్తారు, ఇప్పటికీ అలవాటు ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా వచ్చి తీసుకొని ఫారెస్ట్కి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎవరు బాగాలేకుంటే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మెయిన్ రోడ్ దగ్గర వదిలేశారు. దాని తర్వాత హీ వాజ్ సేఫ్గా మళ్ళీ ఇంటికి వచ్చేసారు. మా పేరెంట్స్, మా మదర్ హౌస్ వైఫ్, మా బ్రదర్ ఆల్సో ఈజ్ ఎ డాక్టర్ అండ్ మై సిస్టర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్ వేరియస్ కెపాసిటీస్లో వాళ్ళు పనిచేస్తున్నారు. మీ నాన్నగారిని నక్సల్స్ తీసుకువెళ్ళి విడిచిపెట్టిన తర్వాత పోలీసుల నుంచి ఏ విధంగా వేధింపులు ఉన్నాయి? అంటే కొన్ని రోజులు ఒక 1 month 2 months వరకు కొన్ని రోజులు వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళు ఎవరు వచ్చారు, ఎందరు వచ్చారు అనేది వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ తీసుకుపోయి క్వశ్చన్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అంటే అప్పుడు మీకు అనిపించలేదా పోలీసుల మీద కోపం? లేదు, అటువంటిది ఏం లేదు. బికాజ్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో అటువంటిది ఏం లేదు. ఓకే, తర్వాత మీరు సివిల్స్ వైపు రావడానికి కారణం ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ మా ఊర్లలో ఉండే నక్సలిజం కావచ్చు, మావోయిజం కావచ్చు, అదర్వైజ్ కూడా అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఇష్యూస్ పైన ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ దట్ మనం ఏదో జాబ్ చేసి మన శాలరీ మనం అని కాకుండా వీ షుడ్ వర్క్ ఫర్ ద కంట్రీ, ఏదో ఒకటి చేయాలి పబ్లిక్ సర్వీస్ అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను బిట్స్ పిలానీలో. తర్వాత జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసి సేవింగ్స్ చేసుకొని సివిల్ సర్వీసెస్ వైపు ప్రిపేర్. మీరు బిట్స్ పిలానీ స్టూడెంట్? ఎస్. అక్కడ లక్షలు జీతం వదులుకొని ఇటువైపు రావాల్సింది. అవును, అప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ 8 lakhs ప్యాకేజ్ ఉండేది. దట్ వాజ్ 2006-07లో. సో అది సేవింగ్స్ చేసుకొని నాకంటే ఆల్మోస్ట్ బిట్స్ ప్లానీ టైంలో నుంచి కూడా ఐ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు IAS ఆర్ IPS. అది హ్యాపీ జాబ్ కదండి అసలు ఇది. దీనికన్నా అంటే నా ఉద్దేశంలో ఏంటంటే సంథింగ్ హ్యావ్ టు డూ ఫర్ ద కంట్రీ, పబ్లిక్ కొరకు ఏదైనా చేయాలి, ఓన్లీ మన కొరకు మన ఫ్యామిలీ కొరకు అని కాకుండా ఏదో యూస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో ఐ వర్క్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఓకే, సివిల్స్ రాసిన తర్వాత మీ గోల్ IAS అనుకుంటా? yes, my goal was మీరు IPS వచ్చింది? yeah, I got it. ఓకే, IPS వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత భద్రాచలంలో ఐ వాజ్ ASP భద్రాచలం ఫర్ 2 years. దానికంటే ముందు గ్రేహౌండ్స్లో ఒక 8 months ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో భద్రాచలంలో ఉన్నప్పుడు మీకు ఏమైనా గుర్తుండిపోయిన ఘటనలు ఉన్నాయి? ఎందుకంటే పక్కన చర్ల, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ బార్డర్, అక్కడ నక్సల్స్ మూమెంట్ బాగా ఉండేది. అంటే భద్రాచలం అదే మీరు అన్నట్టు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంది. అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మోతుగూడెం నుంచి అప్ టు పేరూరు వరకు ఆల్మోస్ట్ 180 kilometers బార్డర్ ఉండేది.
సో అక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి, చాలా ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. దాంట్లో ముఖ్యంగా మన ఫోకస్ ఏముండే అంటే డెవలప్మెంట్, రూరల్ ఏరియాస్లో రోడ్స్ వేయడం కావచ్చు, అయితే సెల్ ఫోన్ టవర్స్ పెట్టడం కావచ్చు. ఆ విధంగా మనము ఎక్కువ వి ట్రైడ్ ఫర్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ పిఓఐటిడి అండ్ సబ్ కలెక్టర్. అంటే మీరు మందినిలో ఉన్నప్పుడు నెక్సల్స్ మూవ్మెంట్ చూశారు, దాని నుండి బయటికి రావాలి, సమాజానికి సేవ చేయాలనే ఇంటెన్షన్తో మీరు ఐపీఎస్ఆర్. మీరు భద్రాచలం వెళ్ళేసరికి అక్కడ సేమ్ ప్రాబ్లం కనిపిస్తుంటుంది. అంటే మీరు నక్సల్స్ మూవ్మెంట్ని డెవలప్మెంట్ ద్వారా చూద్దాం అనుకున్నారా, లేదా దాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా క్రియేట్ చేసుకుని చూద్దాం అనుకున్నారా? నో, ఇట్స్ ఏ కంబైన్డ్ ప్రాబ్లమ్. ఇట్స్ ఏ సెక్యూరిటీ ప్రాబ్లమ్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, యాజ్ వెల్ యాజ్ ఎ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్ ఆల్సో. అంటే మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంది, మావోయిజంకి ఒక ఐడియాలజీ ఉంది. సో వాళ్ళకు సింపథైజర్స్ ఉంటారు, వివిధ వ్యక్తులు ఉంటారు. వీ హ్యావ్ టు విన్ దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్. ఓన్లీ యాక్షన్ పరంగా ఎన్కౌంటర్స్ చేసో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది కాకుండా మోర్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. వాళ్ళకున్న బేసిక్ ఇష్యూస్ ఏంటి, ఎక్కువ సరెండర్స్ ప్రోత్సహించడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కౌన్సిలింగ్ చేయడము. సో మోర్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఐ ట్రై టు డూ. 2010 మీరు బ్యాచ్, అప్పటికే అది ఆల్రెడీ మీరు చెప్తున్న ప్రాంతం అంతా కూడా కొంచెం ఎఫెక్టెడ్ ఉంది. ఎస్, మీరు వారు ఎవరైనా తీసుకొచ్చి మాట్లాడారు ఎప్పుడైనా? ఎస్, నేను 2013, 14, 15 3 years ఉన్నాను, ఆల్మోస్ట్ 2.5 years ఉన్నాను. సో మెనీ సరెండర్డ్ క్యాడర్స్, తర్వాత చాలామంది వచ్చి సరెండర్ అయ్యారు. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయినాయి, తర్వాత సింపథైజర్స్ కూడా సరెండర్ అయ్యారు. సో అదేవిధంగా అక్కడ భద్రాచలంలో టెంపుల్ కూడా ఉంటుంది, శ్రీరామ్ వారి టెంపుల్. సో దానికి సంబంధించిన బందోబస్తు కూడా ఏర్పడడం జరిగింది. ఓకే సార్, భద్రాచలం తర్వాత 6 months ఓఎస్డి బెల్లంపల్లి లాగా చేశాను. అక్కడ కూడా మావోయిస్ట్ ఆపరేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది. ఓకే, అక్కడ సింగరేణి, బెల్లంపల్లి, మంచిర్యాలు, సింగరేణి కాలరీస్ ఉండేవి సార్. ఓకే, బెల్లంపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత 1 year డీసీపీ నార్త్ జోన్ లాగా ఫస్ట్ ఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు, డీసీపీ నార్త్ జోన్ లాగా. సార్ డీసీపీ అంటే మీరు చేసిన నక్సల్స్ మూవ్మెంట్ నుంచి కంప్లీట్గా అర్బన్కి వచ్చారు. ఇక్కడంతా అందులో నార్త్ జోన్ అనగానే కొంచెం పీస్ఫుల్ ఏరియా, కానీ అక్కడ కూడా దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. నార్త్ జోన్లో ఎక్కువగా మీ కార్ఖానా అవ్వచ్చు, అడ్డగొట్ట సొసైటీ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అందులో మీరు ఉన్న టైంలో చీటర్ చెన్నయ్య అని ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కువగా దొంగతనాలు చీటింగ్ చేస్తుంటాడు. వాడిని ఎలా ట్రాక్ చేశారండి? అయితే మనం ఇక్కడ మీరు అన్నట్టు డీసీపీ నార్త్ జోన్ సికింద్రాబాద్ ఏరియా మ్యాక్సిమం అర్బన్ పోలీసింగ్, అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రూరల్ పోలీసింగ్. అప్పుడే మనకు తెలంగాణ కూడా ఫామ్ అయింది 2014-15 ఆ టైంలో. సో అప్పుడు మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి సార్ అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఉండేది. సో మోర్ ఫోకస్ వాజ్ ఆన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటి, రెండోది టెక్నాలజీ. మనం మ్యాక్సిమం సీసీటీవీస్ పెట్టియాలి, తర్వాత ప్రివెన్షన్ చేయాలి ఇటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్. అందులో భాగంగానే ఈ చెన్నారెడ్డి అనే అతను మహంకాళిలో గోల్డ్ మార్కెట్ దగ్గర పోయేటోళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2.7 kgs గోల్డ్ ఒక అతని దగ్గర నుంచి దొంగతనం చేయడం జరిగింది. అయితే అప్పటికే సిపి గారు చాలా ఫోకస్ చేయడంతో కమ్యూనిటీ కెమెరాస్ పాయింట్ టు పాయింట్ రావడం జరిగింది సికింద్రాబాద్ మహంకాళి ఏరియాలో. దానివల్ల మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాంతో మనం పట్టుకోవడం జరిగింది అతను ట్రాక్ చేసి. అంటే వాడి కన్విక్షన్లో చాలా కేసులు వెళ్ళినట్టున్నాయి కదండి? ఆల్మోస్ట్ అంతకుముందు ఒక 13 కేసుల వరకు అతను చేయడం జరిగింది. అప్పుడెప్పుడు కూడా పట్టుబడలేదు. ఈ ప్యూర్లీ సీసీటీవీ కెమెరాస్ వల్ల అతను పట్టుకొని అవన్నీ కేసెస్లో కూడా అతని పైన కేసెస్ పెట్టడం జరిగింది. ఓకే, ఆ కేసుతో కాకుండా ఇంకా వేరే ఉన్నాడు మీరు అక్కడ ఉన్నప్పుడు మేజర్గా ఇది రాష్ట్రపతి నిలయం ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఎవ్రీ డిసెంబర్ కూడా వచ్చేవాళ్ళు. సో దట్ వాజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ అక్కడ నార్త్ జోన్ పబ్లిక్ కూడా కొంచెం స్మూత్గానే ఉంటారండి అంతా. మ్యాక్సిమం మిలిటరీ ఆర్మీలో పనిచేసే వాళ్ళు, తర్వాత డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, కాస్మోపాలిటన్ కల్చర్. సో ఇట్ ఈస్ పీస్ఫుల్ బై అండ్ లార్జ్. సార్ మీరు అర్బన్కి వచ్చారు, ఇక్కడ రాగానే మీరు ఒక చెన్నై లాంటి క్రిమినల్ పట్టుకున్నారు. అక్కడ మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా దాన్ని బ్రష్ చేయడం చేశారా? నార్త్ జోన్లో కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపిస్తుంది, రైల్వే స్టేషన్, గోపాలపురం పరిసర ప్రాంతాల్లో సెక్స్ రాకెట్ అవ్వచ్చు, లేదంటే గ్యాంబ్లింగ్ అన్ని కూడా. ఎస్, అది మేజర్లీ మీరు అన్నట్టు అక్కడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ కొంచెం ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది, ఎస్పెషల్లీ ప్రాస్టిట్యూషన్, తర్వాత గ్యాంబ్లింగ్, వాటిపైన కూడా మనము అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ కేసెస్ పెట్టడం జరిగింది. అది కూడా కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడం జరిగింది. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్లో మీరు ఎవరైనా కీ పాయింట్ పట్టుకున్నారా ఎప్పుడైనా అందులో? లేదండి, అక్కడ సికింద్రాబాద్ ఏరియాలో ఎవరిని అట్లా పట్టుకోవడం జరగలేదు. ఓకే, దాని తర్వాత ఎక్కడికి వచ్చారు?
తర్వాత 1.5 year నల్గొండలో చేశాను యాజ్ ఎస్పీ నల్గొండ. 1.5 year ఐ వాజ్ దేర్. నల్గొండ ఏ విధంగా రూరల్ ఏరియా అది, మీరు కంప్లీట్ ట్రైబల్ నుండి అర్బన్కి వచ్చారు, అర్బన్ నుంచి రూరల్కి వచ్చారు. ఎస్, నల్గొండ అప్పటికి చాలా పెద్ద డిస్ట్రిక్ట్. ఇట్ వాజ్ ఏ బిగ్ డిస్ట్రిక్ట్, యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఉండే, సూర్యాపేట యాదాద్రి కూడా కలిపి. సో అప్పుడు మేజర్ ఫోకస్ 3 districts ఫామ్ అవుతుండే అప్పుడే. సో 3 జిల్లాల పరిధిలో ఎట్లా ఎస్పీ ఆఫీసెస్ ఎట్లా ఉండాలని ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత మన కృష్ణా పుష్కరాలు కూడా ఆ టైంలోనే జరిగినాయి. సో అదేవిధంగా ఇక్కడ మనము హైదరాబాద్లో నేర్చుకున్నది టెక్నాలజీ కావచ్చు మిగతావి, అది అక్కడ కూడా నల్గొండలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. కానీ నల్గొండ జిల్లాలో మీకు కనిపిస్తున్న కేసు ఏమన్నా కనిపించేవండి? అంటే ఇక్కడ మీకు అర్బన్ ఏరియా కనిపిస్తుంది, ఇక్కడ వేరే డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అక్కడ రూరల్ కల్చర్లో ఎక్కువగా కేసులు ఏమండి? అంటే 174 ఉంటాయా, యాక్సిడెంట్స్ కేసా, లేదా SC ST 490, ఏది ఎక్కువగా మీకు? అంటే అక్కడ జిల్లాలో, నల్గొండ జిల్లాలో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్ అయితే చాలా, బికాస్ హైవే, విజయవాడ హైవే, తర్వాత గుంటూరు హైవే అక్కడి నుంచి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అవి అయితే. దానికి సంబంధించి మనము హాట్స్పాట్స్ అనాలిసిస్ అని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని, RNB, తర్వాత నేషనల్ హైవే, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ప్రతి హాట్స్పాట్ని కూడా మనం రెక్టిఫై చేయడానికి ట్రై చేయడం జరిగింది. దానివల్ల చాలా మటుకు యాక్సిడెంట్స్ కూడా తగ్గుముఖం పట్టినాయి. బట్ అక్కడ మేజర్గా మనం కమ్యూనిటీ పోలీసింగ్ చేయాలనే ఉద్దేశంతో ఫ్లోరోసిస్ ఎక్కువ ఉండే ఏరియాస్లో వాటర్ ప్లాంట్స్ పెట్టేయడము, లేదంటే ఈ ఫీమేల్ ఫీటిసైడ్ కూడా ఎక్కువగా ఉండేది. ఆడపిల్లలు పుడితే పుట్లోనే చంపేయడము. సో అది కూడా దానిపైన కూడా ఫోకస్ చేయడం. అంటే దాన్ని మీద సోషల్ ప్రాబ్లం కాబట్టి దాన్ని నుంచి తీసుకురావడానికి, వాళ్ళ చైతన్యం తేవడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? అంటే ఎస్పెషలీ ఈ ఫీమేల్ ఫీటిసైడ్ పైన మనకు నల్గొండ నుంచి ఎవరెవరైతే మేజర్ అచీవర్స్ ఉన్నారో, ఉమెన్ అచీవర్స్, వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళతోటి మెంటరింగ్ చేయించడము, ఊర్లలో ఎవరెవరైతే చదువుకుని ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడము. అదేవిధంగా ఈ ఉమెన్ అచీవ్మెంట్ పైన డిఫరెంట్ సాంగ్స్, వీడియోస్, అవేర్నెస్ కల్పించడానికి అది చేయడం జరిగింది. దానివల్ల చాలా మటుకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పోయింది. అదేవిధంగా ఎవరైతే అటువంటి ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేశారో, PNDT, సో వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ చేసి సెంటర్స్ని కూడా మూయించడం జరిగింది. అంటే ఆడపిల్ల ఒక విలువని తెలియజేసేలా మీరు పాటలు పాడించి పంపించారు కదా? ఎస్. తర్వాత మీరు అన్నట్లు సార్, నల్గొండ జిల్లాలో 2 హైవేలు ఎక్కువ హాట్స్పాట్స్ ఉన్నాయంటున్నారు. కానీ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడం అనేది ఒక పోలీస్దే కాదు కదండి. ఎందుకంటే సివిల్ రోడ్ యాక్సిడెంట్ అనేది జనరల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు, హై స్పీడ్ అవ్వచ్చు, రోడ్ డిజైన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు చెప్తున్న గుంటూరు హైవే, అంటే ఇక్కడ నేషనల్ హైవే కాకుండా శ్రీశైలం లేదా గుంటూరు హైవే తీసుకుంటే ఎక్కువగా రోడ్ డిజైన్ ప్రాబ్లం కనిపిస్తుంటుంది. మరి ఆ డిజైన్ ప్రాబ్లమ్స్ని అది మీ డ్యూటీ కాదు కదా, మీరేమైనా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చారు అక్కడ? అంటే ఇది సమిష్టి డ్యూటీ, అందరి డ్యూటీ ఇది. కన్సర్న్డ్ రోడ్ ఇంజనీర్, అది నేషనల్ హైవే అయితే వాళ్ళు, పంచాయతీరాజ్ అయితే వాళ్ళు, లేదంటే RNB అయితే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, దీనికి మనం ఎట్లా టెంపరీ మెజర్ ఏం చేయొచ్చు, పర్మనెంట్గా ఏం చేయొచ్చు, లాంగ్ రోడ్ డిజైన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయండి. దానికి కొంచెం మనం టెంపరీ కూడా కొన్ని తక్కువ కాస్ట్ తోటి కూడా కొన్ని రోడ్ రీఇంజనీరింగ్ చేయడం, ఎక్కడ కర్వ్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ సైన్ బోర్డ్స్ పెట్టడము, లేకపోతే స్లో డౌన్ చేయించడము వెహికల్స్ని. సో అది కూడా చేయించడం జరిగింది. బట్ లాంగ్ టర్మ్గా ఫండ్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే కుదురుతో అవి కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు మీరు కృష్ణా పుష్కరాలని దాన్ని ఏ విధంగా మీరు తీసుకొచ్చారంటే, అంటే చాలా క్రౌడ్ ఎక్కువ వస్తుంది, అది అటు గుంటూరు వైపు నుంచి కూడా క్రౌడ్ కూడా ఇటే వచ్చారు. ఎస్. మనకు నల్గొండలో మేజర్గా మఠంపల్లి ఒకటి, తర్వాత వాడపల్లి ఒకటి, నాగార్జున సాగర్ 3 మేజర్ ఘాట్స్ ఉన్నాయి. సో దానికి ఆల్మోస్ట్ 60 lakhs వరకు వచ్చారు పిల్గ్రిమ్స్. మనం ముందుగానే ప్లాన్ చేసి, ఎందుకంటే ఇది 12 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఏ డిపార్ట్మెంట్లోనైనా మనకు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్నదైతే మనకు తెలుస్తుంది, కానీ 12 years బ్యాక్ది మనకు తెలియదు. అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటిది, అప్పుడు ఎందరు వచ్చారు, ఇప్పుడు ఎందరు వస్తారు అనేది వీ కెనాట్ ఎస్టిమేట్. బట్ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేసి ముందుగానే అడ్వాన్స్ ప్లానింగ్ చేసి ఎన్ని గార్డ్స్ కావాలి, ఎంత పబ్లిక్ వస్తారు, ఎంత ట్రాఫిక్ ఎంత ఉంటుంది, మనము ఎట్లా చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఒక్క ఇన్సిడెంట్ కూడా కాకుండా సక్సెస్ఫుల్గా కృష్ణా పుష్కరాలు మనం జరపడం జరిగింది. ఓకే. నల్గొండ జిల్లాలో భువనగిరిలో ఒక మోస్ట్ క్రిమినల్ ఉండేవాడు ఎప్పుడైనా ఎదురయ్యడం మీకు?
అంటే అది దాని ఇష్యూలో ఇట్ ఈస్ అండర్ సిట్ అండి నౌ, సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్. దానికన్నా ముందు ఎప్పుడైనా మీకు ఆయన బాధ్యతలు ఎవరైనా మీకు ఎదురుపడ్డారా? అంటే దట్ ఓల్డ్ ఇష్యూ ఈజ్ విత్ సిట్, సో ఐ వుడ్ నాట్ లైక్ టు కమెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ నువ్వు ఈ నల్గొండ జిల్లా చేసిన మంచి అచీవ్మెంట్ ఉంది అంటే బాగా గుర్తుండిపోయే కేసు. అంటే అక్కడ ఒక కేసు ఉండే అండి చిట్యాలలో ఒక చిన్న అమ్మాయి 13 years అమ్మాయి, వాళ్ళకి పేరెంట్స్ లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉండేది. అయితే ఎవరో వాళ్ళకి మూఢనమ్మకాలతోటి పలానా బాబా దగ్గర వెళ్తే అతనికి ఏదో మూఢనమ్మకాలండి, సమ్ మిడ్ నైట్ నాడు సాక్రిఫైస్ ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది అట్లా ఉండేది. సో అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం ఇమీడియట్గా వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. దట్ వాజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఇన్ నల్గొండ, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్లోరోసిస్ అండ్. నల్గొండ జిల్లాలో మీరు రాత్రుల్లో ఎక్కువగా తిరిగేవారు క్రిమినల్స్ కోసం అనేది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం, ఈ రౌడీజం కంట్రోల్ కోసం తిరిగేవారు సివిల్ డ్రెస్లో ప్రకాష్ రెడ్డి గారు? అంటే డెఫినెట్గా, అంటే వేరెవర్ వీఆర్ అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అది కంట్రోల్ చేయడానికి నైట్ టైమ్స్లో కూడా పెట్రోలింగ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం. బేసికలీ సిటీ పోలీసింగ్ ఎట్లా ఉందో అక్కడ కూడా అంత పెట్రోలింగ్ చేయించాలనే ఉద్దేశంతో చేయించేవాళ్ళం. ఇంకొక క్వశ్చన్ అండి, నల్గొండ జిల్లాలో ఎక్కువ విజిబుల్ పోలీసింగ్కి ప్రకాష్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇచ్చారన్నది, అంటే విజిబుల్ పోలీసింగ్ ఎందుకోసం పెట్టాలనుకున్నారు? అంటే ఇప్పుడు మనకు ఎవరికైనా మన పబ్లిక్కి జనరల్గా మార్నింగ్స్ వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ లేకుంటే ఆఫీసెస్కి వెళ్తారు, ఈవినింగ్స్ 4, 5, 6కి రిటర్న్ వస్తారు. ఆ టైంలోనే ఎక్కువ అఫెన్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఆ టైంలో విజిబుల్గా మెయిన్ జంక్షన్స్ దగ్గర పోలీస్ ఆఫీసర్ ఉంటే పబ్లిక్ కూడా భరోసాగా ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్స్ కూడా ఒక 2 సార్లు ఆలోచిస్తారు, మనం చేస్తే మళ్ళీ దొరుకుతాము, అందరూ అలర్ట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అని. సో మ్యాక్సిమం విజిబుల్ పోలీసింగ్ పైన మనము ఫోకస్ చేసాం. ఓకే సార్, నల్గొండ జిల్లా నుండి మీరు రాచకొండ అడ్మిన్కి వచ్చినట్లున్నారండి. జనరల్గా ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్, డైనమిక్ యంగ్ ఆఫీసర్ని జిల్లా నుండి తీసుకొచ్చే డీసీపీ లేదా జిల్లాకి వేస్తారు, ఒక అడ్మిన్ వేయగానే మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? లేదండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. సో అక్కడ కూడా చాలా ఐ కుడ్ లెర్న్, అక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఐ కుడ్ లెర్న్ అండ్ ఇట్ వాజ్ ఎ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. జనరల్గా ఒక డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని అడ్మిన్లో ఏం నేర్చుకున్నారండి? ఎందుకంటే జనరల్గా ర్యాంకర్స్ తీసుకొస్తారో వాళ్ళకి వేస్తుంటారు. అంటే దట్ ఈజ్ వన్ పర్సెప్షన్ అండి, ఇట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అని కాకుండా ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్. ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంలో వాళ్ళ పనిష్మెంట్స్, తర్వాత వాళ్ళకు వచ్చే రివార్డ్స్, తర్వాత ఓఈస్, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చేసినట్టయితే డిపార్ట్మెంట్ మొత్తం కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీ పెంచడానికి మనం ట్రై చేయడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా కొన్ని బందోబస్తులు కూడా నేను ప్లాన్ చేశాను. అప్పుడు మన కమిషనర్ మహేష్ భగవత్ సార్ ఉండేది. సో సార్ ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభ అని 25 lakhs పబ్లిక్ దాని గురించి అని ప్లానింగ్ చేయడం జరిగింది. అది కూడా ఒక 1 month ప్లానింగ్ చేయడం జరిగింది. జనరల్గా ఒక డైరెక్ట్ ఐపీఎస్ కానిస్టేబుల్ నుండి ట్రైనింగ్ నేర్చుకుంటారు, కానీ ఎక్కడ కూడా అడ్మిన్ అవ్వరు, కానీ మీరు అది కూడా నేర్చుకోవడం మీకు ఒక తృప్తి వస్తుందా? ఎస్ డెఫినెట్లీ. అంటే అందరు ఆఫీసర్స్ కూడా ఒకసారి ఒక స్టింట్ అటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ పైన కూడా మీకు గ్రిప్ వస్తుంది. ఓకే సార్, అక్కడి నుండి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి డీసీపీ శంషాబాద్ లాగా ఇక్కడ ఉన్నాను. ఓకే, శంషాబాద్ వచ్చేసరికి ఇది రూరల్ అర్బన్ 2 మిక్స్ ఉంటాయండి. ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ మైగ్రేట్ అయి ఉంటారు, డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంటుంది. మీరు రూరల్ అక్కడ ట్రైబల్ చూశారు, అర్బన్ చూశారు, రూరల్కి వెళ్ళారు, తిరిగి మరి ఇక్కడ మిక్స్డ్ దీంట్లోకి వచ్చారు. ఇక్కడ ఈ కల్చర్ అలవాటు చేసుకోవడానికి, ఈ పబ్లిక్ మెంటాలిటీ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడ మీరు అన్నట్టు ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. బికాజ్ ఈ షాద్ నగర్ అనేది మహబూబ్ నగర్ నుంచి ఇందులోకి రావడం జరిగింది, చేవెళ్ళ అనేది వికారాబాద్ నుంచి రావడం జరిగింది. సో అక్కడనేమో రూరల్ ఏరియాస్ నుంచి కమిషనరేట్లోకి కలపడం జరిగింది. సో అక్కడ కొంచెం కల్చరల్ చేంజ్, బిహేవియరల్ చేంజ్ పోలీస్ పర్సనల్లో. అంటే ఇక్కడ జనరల్గా సిటీలో రాజేంద్ర నగర్ శంషాబాద్ అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సిటీ, మనకు తెలుసు రెస్పాన్స్ ప్రాపర్గా ఉండాలి, డయల్ 100 కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ మూవ్మెంట్ కావచ్చు, విజిబుల్ పోలీసింగ్ కావచ్చు. ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కొంచెం కల్చరల్ చేంజ్ చేసి వాళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ నౌ దే ఆర్ ఆల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు కమిషనరేట్. ఓకే, శంషాబాద్లో మీరు చేసిన అంటే డాక్టర్ కిడ్నాప్ కేసుకు ముందు చాలా ఉన్నాయండి. ఒక గ్యాంగ్స్ అరెస్ట్ చేశారు, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళని ఎయిర్పోర్ట్లో వాదో గ్యాంగ్ ఉంది, తర్వాత చిన్నపిల్లలు కిడ్నాప్ చేసిన కేసులు ఉన్నాయి. శంషాబాద్ బస్ స్టాండ్ ఎదురుగా మర్డర్ కేసును డిటెక్ట్ చేశారు.
ఒకసారి ఆ కేసుల గురించి. అంటే మేజర్గా ఇక్కడ మీరు అన్నట్టు ఇది మిక్స్డ్ లొకాలిటీ, అవుట్ సైడర్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి హెవీ క్రైమ్ అవుతుందండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా హెవీగా ఉంటుంది. సో మనకు అంటే ఈ రెండే కాకుండా ఫారినర్స్ ఎవరైనా హైదరాబాద్ వస్తే ఫస్ట్ ఇంప్రెషన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, మీ పోలీసింగ్, మీ ట్రాఫిక్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచే ఫారినర్కి మన హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఒక ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్ తీసుకురావడానికి మీ వైపు నుంచి ఎలా కృషి చేసుకొస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ మీకు డిఫరెంట్ కల్చర్ వస్తున్నాయి. ఇక్కడ మనకి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కనబడాలంటే ఇదే స్టార్టింగ్ అవుతుంటుంది ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన దగ్గర నుండి. ఎస్ అయితే మేజర్గా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరైవల్ డెస్క్ దగ్గర ఇప్పుడు ఉమెన్ హెల్ప్ కౌంటర్ పెట్టడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఉమెన్కి వాళ్ళకి కావాల్సిన షీ క్యాబ్స్ అని ఉమెన్ డ్రివెన్ కార్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్ ఉంది, మేరు ఇవి కూడా ఉన్నాయి. అక్కడ మనం విజిబుల్ పోలీసింగ్ పెట్టడం జరిగింది. సో దట్ మన ప్రజెన్స్ ఉంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మనకు వచ్చి చెప్పుకోవచ్చని. అదేవిధంగా మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 24/7 పెట్రోలింగ్ టీమ్ ఉంది, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. సీసీటీవీస్ కూడా ఉన్నాయి, అది కూడా మానిటరింగ్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ కూడా మనకు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో, అనవసరంగా వచ్చి టౌటింగ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మనం ఈ ట్రాఫికింగ్ ర్యాకెట్ కూడా పట్టుకోవడం జరిగింది. ఆ ట్రాఫికింగ్ కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది, దాన్ని ఏ విధంగా మీరు పరిశీలి చేస్తారు? అది మనకు ఇక్కడి నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలామంది కూడా తెలంగాణ, ఆంధ్ర నుంచి గల్ఫ్ దేశాలకి వెళ్తున్నారు. అయితే గల్ఫ్ దేశానికి వర్క్ నిమిత్తం, ఎంప్లాయ్మెంట్ నిమిత్తం వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వీసాతో పాటు ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అని మన నాంపల్లిలో ఒక ఆఫీస్ ఉంటుందండి, అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి. బట్ అది తీసుకోలేక, లేకుంటే దానివల్ల వాళ్ళకు డబ్బులు లాస్ అవుతాయనే ఉద్దేశంతో డైరెక్ట్గా అది తీసుకోకుండా వాళ్ళు విజిటర్ వీసా మీదనే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళకు, అటువంటి అప్పుడు వాళ్ళు రిటర్న్ రావడానికి ఇబ్బంది అవుతుంది. సో మనకు అటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వచ్చింది, గల్ఫ్ నుంచి రిటర్న్ రావడం చాలామంది, తర్వాత ఇక్కడ ఏజెంట్స్ ద్వారా మోసపోవడము. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం వర్కౌట్ చేస్తే ఇది ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ విచ్ ఈజ్ మేకింగ్ ఫేక్ వీసాస్, అది పట్టుకోవడం జరిగింది. మణికంఠ అని, ఈ వాజ్ నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో అతన్ని పట్టుకొని మొత్తం, అంటే అతని ఇన్ఫార్మర్స్ ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టుకున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్లో పెట్టుకొని ఒక వెల్ ఆయిల్డ్ ర్యాకెట్ అది బస్ చేయడం జరిగింది. దాంతో మ్యాక్సిమం కూడా మన ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లా ఫేక్ వీసాస్ మీద పోవడం తగ్గడం జరిగింది. ఓకే, వాటితో పాటు శంషాబాద్లో చీటర్స్ ఎక్కువ కనిపిస్తుంటారండి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేసుకొచ్చారు? అంటే మనకు ఇక్కడ ఈ చీటింగ్ సంబంధించి ఫేక్ కార్డ్స్ కావచ్చు, ఫేక్ ఆధార్ కార్డ్ షాబాద్లో కూడా ఒకటి దొరికింది. సో ఇటువంటి కేసెస్ అన్నిటిపైన మనము ఎప్పటికప్పుడు పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాము. రౌడీ షీట్ ఒక సింగిల్ ఆఫెన్స్ ఉన్నా కూడా మనం రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెడుతున్నాం. సో మ్యాక్సిమం కంట్రోల్కి తేవడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం. ఓకే, శంషాబాద్ మీరు అన్నట్టు షాద్నగర్, చేవెళ్ళ ఇవి కూడా ఇందులో మీ లిమిట్స్లోకి వచ్చాయి. కానీ ఎక్కువ రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కనిపిస్తుంటాయండి. అమ్మిన భూమిని అమ్మడం కానీ చాలా ఎక్కువ కేసులు మీకు రియల్ ఎస్టేట్ కేసులు వస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మీరు ఏమైనా టీమ్స్ ఫామ్ చేశారా? లేదా గతంలో ఒక రిటైర్ ఎంఆర్ఓ వీళ్ళందరికీ ఒక టీం ఫామ్ చేసి వాళ్ళకి సజెషన్ చేయడం అటువంటివి ఏమైనా చేసుకొచ్చారా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి, అది ఇంకోటి సిటీలో కూడా మర్జ్ అయింది కాబట్టి ఎక్కువ ప్రైసెస్ వస్తున్నాయి, దానివల్ల ఎక్కువ కేసెస్ వస్తున్నాయి రియల్ ఎస్టేట్ ఇష్యూస్. మనము మ్యాక్సిమం డిఫరెంట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అది ప్రాపర్గా, ఒకవేళ మనకు క్లారిటీ లేకుంటే ఎంఆర్ఓని అడిగి ఎవరిది ఓనర్షిప్ ఉన్నది డిటర్మైన్ చేసి మనం చేస్తున్నాము. ఆల్రెడీ మనకు సైబరాబాద్ పోలీస్ నుంచి ఒకటి ఎస్ఓపి ఉంది ల్యాండ్ ఇష్యూస్ పైన, దానిలో పొసెషన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దు అని ఉంది. సో దాని ప్రకారము దట్ ఈస్ ద గోల్డెన్ రూల్, పొసెషన్ డిస్టర్బ్ చేయకుండా. ఒకవేళ ల్యాండ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది ఎదర్ ఎంఆర్ఓ కానీ, లేకుంటే రెవెన్యూ వాళ్ళు కానీ, లేకుంటే హైకోర్టు నుంచి కానీ, కోర్టు నుంచి తెచ్చుకోవాలి తప్పితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఈ పొసెషన్ డిస్టర్బ్ చేయకూడదు అనేది బేసిక్ రూల్ లాగా పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ రావడం జరిగింది. మీకు తెలిసి ఇప్పుడు లాస్ట్ కొన్ని ఇయర్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్యుమెంట్స్ వచ్చినాయి, దానివల్లనే ఇది ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ధరణి పోర్టల్ తీసుకొస్తుంది కాబట్టి షూర్ షార్ట్గా నా ల్యాండ్ ఇది అని చెప్పుకోవడానికి ఉంటుంది అని మనం భావిస్తున్నాము. ఓకే, ధరణి యాప్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయండి, కానీ
ఎక్కువగా మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వివాదాలు తలదూర్చడం, సెటిల్మెంట్ చేయడం, అదేవిధంగా కొంతమంది షాద్ నగర్లో పోలీసులు కూడా ట్రాప్ అవుతాం చూస్తున్నాం. అంటే ఎందుకు ఆ విధంగా వాళ్ళ ముందుకు ఎంత రిస్క్ తీసుకెళ్తున్నారు? అది మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం రూరల్ ఏరియా కల్చర్ ఉంది. సో దానివల్ల కొందరు మనం ఎప్పటికప్పుడు కూడా బ్రీఫింగ్ చేస్తున్నాము, మనము ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మన దృష్టికి వస్తే మాత్రం సిపి గారు కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ల్యాండ్ వివాదంలో పోలీసులు తల దూర్చుకూడదు అనేది ఒక రూల్ ఉంది. అంటే మీరు అట్లా పొజిషన్లో ఎవరున్నారో డిస్టర్బ్ చేయకూడదని, ప్లస్ సివిల్ కేసు కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గరకు వస్తే సివిల్ కేసు కోర్టుకు వెళ్ళమంటారు, కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది. ఇటువంటి సమయంలో కొంతమంది థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతున్నారు. మరి అది చాలా క్రిమినల్ యాంగిల్ అవుతుంది కదండి. లేదు, వీళ్ళు 100% అది ఓపిక ఉండాలి, కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి. లేదంటే ఒకవేళ వాళ్ళది రైట్ ఉంటే పోలీస్ కేసులో చీటింగ్ అది ఏది ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరో థర్డ్ పార్టీకి పోతే మళ్ళీ వాడు దే విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. సో అటువంటి థర్డ్ పార్టీని ఎంకరేజ్ చేసే సమస్య లేదు. వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ మనం రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎదర్ కోర్ట్స్ ఆర్ రెవెన్యూ ఆర్ పోలీస్ హ్యాస్ టు సాల్వ్ ద ఇష్యూ. ఓకే, అంటే ఈ 3 ఏజెన్సీలు తప్ప మిగతా ఏజెన్సీ వాడు ఎంకరేజ్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఉండొచ్చు ఐడెంటిఫై చేశారు? వాళ్ళ ఫొటోస్ ఏమైనా పోలీస్ స్టేషన్ పెట్టడం అటువంటి ఏమైనా చేశారు? అంటే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది, పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏదైతే కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారో దానికి కన్విక్షన్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఎక్కువగా ట్రెస్ పాస్ కేసులు కనిపిస్తుంటాయండి. అవును సార్. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేద్దాం? అంటే ఇప్పుడు పక్కన ప్లాట్స్ ఉన్న వాళ్ళు మాది బౌండరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి ఇద్దరిని కూడా వి ట్రై టు సెండ్ టు ద రెవెన్యూ ఫర్ సర్వేయర్ వచ్చి సర్వే చేసినంత వరకు కూడా ఎవరు కూడా అగ్రెసివ్గా పోకూడదు అనేది వి టెల్ దెమ్. ఒకవేళ అయినా కూడా ఇఫ్ దే డోంట్ లిజన్ 145 CRPC ప్రొసీడింగ్స్ పెట్టి సాల్వ్ అయ్యే వరకు ఎవరు పోకూడదని చెప్తాం. సార్, ఇంకొక సమస్య కనిపించేది ఒకప్పుడులో శంషాబాదు శివారు ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా కనిపించేవండి. ఇప్పుడు అటువంటివి ఉన్నాయా? ఒకవేళ ఉంటే దాన్ని మీరు ఎలాగ రెక్టిఫై చేస్తారు? ఇప్పుడు మనకు ఎస్పెషలీ కడ్తాలు, అమంగల్, తలకొండపల్లి, షాద్ నగర్, చేవెళ్ళ, శంషాబాద్ రూరల్లో కూడా కొన్ని ఏరియాస్లో ఇంకా మూఢనమ్మకాలు ప్రాబ్లమ్స్ ఉన్నవి. దానికి సంబంధించి సిపి గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ మనము స్పెషల్ కల్చరల్ ట్రూప్స్ ఫామ్ చేయడం జరిగింది. కళాజాతర వాళ్ళు వెళ్ళి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అటువంటి మన దృష్టికి వస్తే ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. సార్, ఇంకా శంషాబాద్లో ఎక్కువగా హనీ ట్రాప్ అనే కేసు కనిపిస్తుంది. అంటే 1, 2 కాదు, శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మీద కానీ కొన్ని ప్రాంతాల్లో ఐసోలేట్ ఏరియాలో ఒక అమ్మాయి నిల్చోవడం, ఆ అమ్మాయి లిఫ్ట్ అంటూ తీసుకువెళ్ళడం, తర్వాత ఐసోలేట్ ప్రాంతం తీసుకెళ్ళి వాడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటాయి. అటువంటి కేసు మీ నోటీస్లో ఒకటి ఉంది, మీరు దాన్ని బ్రేక్ చేశారు. ఒకసారి కేసు గురించి. అవును, ఇక్కడ ఈ మొయినాబాద్ ప్రాంతంలో రెగ్యులర్గా ఒక చర్చికి వెళ్ళేవాళ్ళు. చర్చికి వెళ్ళి అక్కడ ఉండే అతనితోటి పరిచయం పెంచుకొని తర్వాత బేసికలీ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్. సో ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి కూడా ఈ చర్చ్లో ఇతన్ని సెలెక్ట్ చేసుకొని ఇతన్ని మల్టిపుల్ టైమ్స్ కలవడం జరిగింది. అమ్మాయి ఒకసారి మాల్లో, ఒకసారి హోటల్లో, రెస్టారెంట్లో కలిసి తర్వాత వాళ్ళ హస్బెండ్ పక్క టేబుల్లోనే కూర్చొని అతను అన్ని పిక్చర్స్ తీసేవాడు వీళ్ళకి తెలియకుండా. తర్వాత డిఫరెంట్ మాల్స్లో కూడా దూరం నుంచి వీళ్ళ పిక్చర్స్ తీసి అవన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాడు. తర్వాత ఇట్లే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది, ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మెక్డొనాల్డ్స్ పెట్టవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు నమ్మించి రిసార్ట్లో ఒక 3 rooms బుక్ చేయించి రిసార్ట్లో ఈయన ఉండగా ఆ అమ్మాయి వచ్చి అతన్ని డ్రింక్ ఆఫర్ చేసి డ్రింక్ తాగిన తర్వాత దానిలో డ్రింక్లో ఏదో కలిపి అతనితోటి ఫొటోస్ అంతా దిగిన తర్వాత సడన్గా వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు వచ్చి అతను వీళ్ళని బెదిరించి ఒక 1 crore నేను పే చేస్తానని చెప్పేసి ప్రామిసరీ నోట్ పైన రాయించుకొని ఇమీడియట్గా నెక్స్ట్ డేనే 10 lakhs పేమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అతను ఆ ఫాదర్ అతను ఎవరైతే ఉన్నారో అతను చాలా సంశయించాడు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయితే మళ్ళీ పరువు పోతుందని చాలా సంశయించి చివరికి అప్రోచ్ అయ్యారు. అది మనం చాలా సీక్రెట్గా ఉంచి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఆ రికవరీ చేయించి అతనికి న్యాయం చేయడం జరిగింది. ఓకే, అంటే ఆ కేసు మీ నోటీస్కి వచ్చింది కాబట్టి మీరు బ్రేక్ చేశారు, అరెస్ట్ చేశారు, ఆ అబ్బాయిని కొంచెం సేవ్ చేశారు. కానీ మీ నోటీస్ రాకుండా ఉస్మాన్ సాగర్ కానీ గండిపేట కానీ ఆ ప్రాంతాల్లో ఐసోలేట్ ఏరియాలో లవ్వర్స్ వచ్చి కూర్చుంటారు. ఆ టైంలో
దొంగ పోలీసే వచ్చి మేము పోలీస్ అని తీసుకెళ్ళి బెదిరించిన ఘటనలు ఉంటాయి. తర్వాత ఎవరైనా అమ్మాయి లిఫ్ట్ కావాలంటూ ఆపడం, ఆ బెల్ట్లో ఎక్కువగా బైక్ ఎక్కిన తర్వాత ఆ అబ్బాయిని ట్రాప్లో తీసుకొచ్చి ఐసోలేట్ తీసుకెళ్ళడం, అక్కడ ఒక గ్యాంగ్ ద్వారా దోపిడీ జరుగుతుంటాయి. ఇటువంటి సంఘటనలు కానీ ఈ తరహా ఎంఓ కానీ మీ నోటీస్కి వచ్చాయి? ఇవి కూడా చాలా అయినాయి. ఎస్పెషల్లీ శంషాబాద్ రూరల్ ప్రాంతంలో, ఇక్కడ నుంచి షాద్నగర్ వెళ్ళే హైవేలో, అదేవిధంగా ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. సో దాంట్లో కూడా మనం ఫేక్ పోలీస్ అని చాలామంది బెదిరించే వాళ్ళు ఉన్నారు. లేదు వాళ్ళకు లిఫ్ట్ కావాలని చెప్పేసి ఎక్కించుకున్న తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనము మ్యాక్సిమం కేసెస్ బుక్ చేసి ఐడెంటిఫై చేసి జైలుకు పంపడం జరిగింది. మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎటువంటి విక్టిమ్ ఉన్నా కూడా కంపల్సరీ మీరు అప్రోచ్ అవ్వండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బయటికి రాకుండా, ఈ మధ్యకాలంలో మీడియా కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు, విక్టిమ్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవి మీరు చెప్తున్న ఇంకొక ఎంఓలో అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతూ తీసుకెళ్ళడం అనేది వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? అంటే మనకు కొన్ని కేసెస్ అటువంటివి కూడా వచ్చినాయి, వాళ్ళపైన కూడా మనం కేసెస్ కట్టి. కరెక్ట్. అటువంటి ప్రాబ్లంలు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇండివిజువల్ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా ఏది ఫేవర్ అడగకూడదు. తర్వాత ఎవరికి కూడా అనవసరంగా ఎస్పెషలీ నైట్ టైమ్స్లో వాళ్ళకి లిఫ్ట్ కానీ అటువంటి ఇవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న శంషాబాద్, ఓఆర్ఆర్, ఉస్మాన్ సాగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచుతున్నారు ఎక్కువ ఏమన్నా? డెఫినెట్గా ఇప్పుడు మనం ఆల్రెడీ హైవే పెట్రోలింగ్ అని పెట్టాము. ఓఆర్ఆర్ పైన ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అని ఉందండి. అదేవిధంగా ఓఆర్ఆర్ పైన మీరు గమనించుంటారు, ఎవ్రీ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఒక ఫోన్ ఉంటుంది. సో ఎనీవన్ చాలాసార్లు పెట్రోల్ అయిపోతుంది, లేకుంటే ఫ్లాట్ టైర్ అవుతుంది. అటువంటి అప్పుడు మీరు ఆ ఫోన్లో నుంచి టోల్ ఫ్రీ ఫోన్ అది డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి చెప్తే వాళ్ళు ఓఆర్ఆర్ పైకే వాళ్ళే పంపిస్తారు. డీజిల్ కావాలంటే డీజిల్, లేదంటే అటువంటి. మన తరపు నుంచి కూడా మనం హైవే పెట్రోలింగ్ పెంచినాము, ఇంటర్సెప్టర్ కూడా పెంచినాము. ఓకే. వీటితో పాటు కొత్తగా సైబర్ క్రైమ్ అనేది కూడా విపరీతంగా కనిపిస్తుందండి. సైబర్ క్రైమ్ శంషాబాద్లో ఏమైనా నమోదవుతున్నాయండి? డెఫినెట్గా చాలా ఈ మధ్యలో అదే ఎక్కువగా ఓటీపీ ఫ్రాడ్స్ అవుతున్నాయి. తర్వాత ఈ ఫేస్బుక్లో, ఓఎల్ఎక్స్లో చాలామంది కార్స్ అమ్మకానికి ఉన్నాయని పెడుతున్నారు. అవి వాళ్ళు చెక్ చేస్తున్నాము, అవి రాజస్థాన్ గ్యాంగ్ ఉంది, వాళ్ళు ఫేక్ నెంబర్స్ తోటి, ఫేక్ ఫొటోస్ తోటి వాట్సాప్లో పంపిస్తున్నారు. వీళ్ళు నమ్మేసి 50,000 60,000 అట్లా కడుతున్నారు. తర్వాత అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో మనం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆన్లైన్లో పోస్ట్ చేసే యాడ్స్ని నమ్మొద్దు. తర్వాత మీకు ఎవరు కూడా ఓటీపీ పాస్వర్డ్ ఎవరికి చెప్పకూడదు, పిన్ నెంబరు, ఏటీఎం పిన్ ఎవరికి చెప్పకూడదు. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలని మనము చెప్తున్నాం. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ సంబంధించి మీ దగ్గర కేసులు ఎక్కువ వస్తుంటాయని విన్నాం. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కార్ ఉంది, అక్కడ మీరు పేమెంట్ చేసేయండి, కార్ తీసుకుని అంటారు, అక్కడికి వస్తే కార్ ఉండదు. అటువంటి బాధ్యతలు మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మ్యాక్సిమం మనకు ఇటువంటి అఫెండర్సే ఎక్కువ వస్తున్నారు. బేసికలీ మీరు అన్నట్టు వాళ్ళు కూడా చేంజింగ్ టైమ్స్తో పాటు ఇప్పుడు ఏమంటారు, ఒకడు ఫోన్ చేసి మా కార్ ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి నేను ఢిల్లీకి వచ్చేసాను, ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి నేను మళ్ళీ రాలేకపోతున్నాను, అయితే మీరు అక్కడ కార్ వెళ్ళి తీసుకోవచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ ఫీజు ఒక 30,000 అయింది, అది మీరు కట్టేసి పోయి తీసుకోవచ్చు అని అంటారు. వీళ్ళు నమ్మేసి ఆ 30,000 వేసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చి అక్కడ ఎటువంటి కార్ ఉండదు, అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. కాబట్టి మనం మ్యాక్సిమం అందరికి కూడా చెప్తున్నాము, ఎటువంటివి కూడా యాడ్స్, ఆన్లైన్లో యాడ్స్ అంత ఈజీగా నమ్మకూడదు. కానీ శంషాబాద్లో కార్ లేదని శంషాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఎక్కడైతే మనీ ట్రాన్సాక్షన్ అక్కడి నుంచి ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు మనకు సిఆర్పిసి ప్రకారము వాళ్ళకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఇవ్వచ్చు. వాళ్ళు జనరల్గా రెసిడెంట్స్ ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఇవ్వచ్చు, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఏందో అక్కడ ఆ పోలీస్ స్టేషన్ ఇవ్వచ్చు, లేకుంటే శంషాబాద్లో వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకొని ఇక్కడ ప్రాబ్లం వాళ్ళు ఎదురైతే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఇస్తే మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంట? ఇక్కడ ఇస్తే మనము జనరల్గా సైబర్ క్రైమ్ అయితే మనకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది గచ్చిబౌలిలో, అక్కడ రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ ఏరియా పరిధికి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇంకా ఫైనల్గా ఇటీవల జరిగిన డాక్టర్ కిడ్నాప్ సార్, కిడ్నాప్ కంప్లైంట్ మీకు ఇంటికి వచ్చింది, తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా దాన్ని చేసుకొచ్చారు? మనకు డాక్టర్ బెహజత్ హుస్సేన్ అని అతను డెంటిస్ట్, షాదాన్ కాలేజ్ నుంచి డెంటిస్ట్ లాగా చేశారు. సో అతను కిడ్నాప్ అయినట్టు అరౌండ్ 1:15-1:30కి కిడ్నాప్ జరిగిందండి. బట్ వాళ్ళకి తెలిసి వాళ్ళు రిలేటివ్స్ అందరితో మాట్లాడుకొని మనకు అరౌండ్ 2:33కి
పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే మధ్యలో అటెండర్ని వాళ్ళు వాష్రూమ్లో పెట్టినప్పుడు వాడు బయట కంప్లైంట్ ఇవ్వలేదా? లేదు, యాక్చువల్లీ 1:50 to 1:30 మధ్యలో ఇది జరిగింది ఇన్సిడెంట్. అతన్ని అటెండర్ని కంపౌండర్ని లోపల బాత్రూంలో అది వేసేసారు, మొత్తం మూసేసి వేసేసారు. కంపౌండరు వాళ్ళ బేసికలీ వీళ్ళ వైఫ్, మన డెంటిస్ట్ వాళ్ళ వైఫ్, తను అరౌండ్ 1:30కి రోజు లంచ్కి వస్తాడు కదా, ఇంకా లంచ్కి రాలేదు ఏంటి అని కాల్ చేసింది డాక్టర్ గారికి. ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. అయితే ఈ కంపౌండర్కి చేస్తే అతను కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఆమెకు డౌట్ వచ్చి ఈ కంపౌండర్ వాళ్ళ ఫాదరు వీళ్ళ దగ్గర ఫామ్ హౌస్లో పనిచేస్తారు. సో అతనికి కాల్ చేస్తే అతను కూడా కాల్ అతను కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇప్పుడు ఎవరైతే ఇతనికి మన చేతులు కాళ్ళు కట్టేశారో కంపౌండరు, అతను అది విడిపించుకొని అరౌండ్ 1:40కి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశాడు. వాళ్ళ ఫాదరు డెంటిస్ట్ వాళ్ళ వైఫ్కి ఇన్ఫార్మ్ చేశారు. అరౌండ్ 1:45కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఓకే, మీకు డైలీ 100కి వచ్చిందా, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చిందా కంప్లైంట్? లేదు, వాళ్ళు అరౌండ్ 2:30, 2:45కి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, మీ నోటీస్కి వచ్చిన తర్వాత మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా తీసుకొచ్చారండి? సో మనకు అరౌండ్ 3 o'clockకి తెలిసింది. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ గారును వాళ్ళ కంపౌండరు హాస్పిటల్లో ఉన్నప్పుడు 4 బుర్కాలు వేసుకొని 1:15 to 1:30 మధ్యలో వచ్చి డాక్టర్ గారిని కొట్టి తీసుకొని అతని కారులోనే, డాక్టర్ గారి కారులోనే తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ కంపౌండర్నేమో లాక్ చేసేసి లోపల పెట్టేశారు అని. మనము ఇమీడియట్గా 3 o'clockకి ఇన్ఫర్మేషన్ రాగానే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టరు, తర్వాత ఏసీపీ గారు, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మనం క్లూస్ టీమ్ సాయంతో అక్కడ ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ఏమేమి దొరుకుతాయి అనేది మనం కలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా 1 by 1 ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం. ఓకే, అంటే మీకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే మనకు అక్కడ ఫస్ట్ బేసిక్ క్లూ ఏమొచ్చింది అంటే, బేసికలీ వీళ్ళ దగ్గర పైన 3 floors ఉన్నాయి, కొత్తగా కన్స్ట్రక్షన్ అయినాయి అపార్ట్మెంట్స్. ఇంకా ఏది కూడా రెంట్కి ఇవ్వలేదు, ఒకటి మాత్రము రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్కి ఇచ్చిన దాంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు. సో ఆ వాచ్మెన్ మనకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, అతను వాచ్మెన్ అప్పటి వరకు ఉన్నాడు, ఆ ఓనర్స్ ఎవరైతే అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్నారో వాళ్ళు కూడా వచ్చి భార్యాభర్తలు బాబు ముగ్గురు వచ్చి చూసుకొని పోయారు. వాళ్ళు చూసుకొని పోయిన తర్వాత ఈ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను ఏమంటాడంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పైకి వెళ్ళిపోయాను, నేను ఇదంతా చూడలేదు అని అంటాడు. సో అప్పుడు మనకు బేసిక్గా డౌట్ వచ్చింది, ఇంత పెద్ద ఇది అయినప్పుడు అతను చూడకుండా ఎట్లా ఉంటాడు అని చెప్పేసి. అతని పేరు రహీం, అతన్ని మనము క్వశ్చన్ చేయడం జరిగింది. సో దాని నుంచి మనకు 1 by 1 క్లూస్ వచ్చినాయి. సార్, ఇప్పుడు ఈ కేసులో మీకు వాచ్మ్యాన్ దగ్గర నుంచి క్వశ్చన్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆయన సేవ్ చేయాలని ఇంటెన్షన్తో మీరు టీమ్స్ ఫామ్ చేశారు, 10 టీంలు మీరు ఆల్రెడీ స్ప్రెడ్ చేశారంటున్నారు. కానీ ఇందులో పక్క రాష్ట్ర పోలీసులకి, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పవచ్చు, ఎందుకంటే అటువైపు వెళ్ళింది కార్ అనే ఒక ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీసుకి అలర్ట్ చేయొచ్చు. ఇటువైపు ఎందుకు వచ్చిందని అంటే మనకు ఇన్ఫర్మేషన్ బట్టి ఒక క్లారిటీ వచ్చింది దట్ ఒక టీం కాదు, ఇది మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయని క్లారిటీ వచ్చింది. ఒక టీము మహారాష్ట్ర వైపు వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక టీము టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వైపు వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే లక్కీలీ అందరు కూడా మన కమిషనర్ సజ్జనార్ సార్కి అంతకుముందు పరిచయం ఉన్న ఆఫీసర్సే ఉన్నారు. అదేవిధంగా నాకు కూడా ఇంతకుముందు పరిచయం ఉన్న మా బ్యాచ్మేట్స్ వాళ్ళే ఉన్నారు. సో మహారాష్ట్రలో అభినవ్ దేశ్ముఖ్ గారని ఎస్పీ పూణే ఉన్నారు. సో వారి హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఇటు సైడ్ ఆంధ్రాలో సత్యయేసుబాబు గారు అనంతపూర్ ఎస్పీ ఉన్నారు, వారి హెల్ప్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో బీదర్ ఎస్పీ, మన కోస్టల్ సెక్యూరిటీ ఎస్పీ చేతన్ గారు, తర్వాత మిగతా టీమ్స్ సైదులు అని మన నల్గొండ అతనే నాకు అంతకుముందు పరిచయం ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మనకు పరిచయం ఉన్నారు. ఇంకోటి మనకి ఎసెన్స్ కూడా, ఎందుకంటే మనము మోమాట పడితే అది టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, విక్టిమ్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి మిడ్ నైట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 12 నుంచి మార్నింగ్ 7 వరకు వాళ్ళందరితో ఫాలో అప్ చేసి
ఎక్కడెక్కడ వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టాలి, ఎక్కడెక్కడ చెకింగ్ చేయాలి అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసినాం. కానీ 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యన వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళు అరౌండ్ ఇది మనకు 1:30కి అయింది. 1:30 నుంచి నైట్ 10-11 వరకు కూకట్పల్లిలో ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ వరకు బేసికలీ వీళ్ళు 2 టీమ్స్ లాగా డివైడ్ అయ్యారండి. ఒకటేమో కిడ్నాపింగ్ టీము. సో ఈ కిడ్నాపింగ్ టీంకి ఇక్కడ నుంచి మళ్ళీ కర్ణాటకకి తీసుకుపోయే ఎస్కాట్ టీంకి సంబంధం లేదు. సో వీళ్ళ గురించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అంతే. ఓకే. సో అక్కడ నుంచి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కర్ణాటకలో అది వేరే టీము. సో డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళు A1 ముస్తఫా, A2 గని, A3 ఖలీద్, వీళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ రాజేంద్ర దగ్గర కిడ్నాప్ చేసి కుక్కటిపల్లి షెల్టర్లో పెట్టి అక్కడికి ఆ టీం వర్క్ అయిపోయింది. ఆ టీం ఇంకో కర్ణాటక టీం హ్యాండ్ వస్తే వాళ్ళు కర్ణాటక తీసుకెళ్తారు. కర్ణాటక నుంచి మళ్ళీ మహారాష్ట్ర తీసుకొస్తారా? లేదు, అంటే అది మనకు తెలియదు. ఇప్పటివరకు అయితే ఓన్లీ అప్ టు కర్ణాటక తెలుసు. కర్ణాటకలో ఒక టీం ఉందని తెలుసు. సో ఫర్దర్గా వాళ్ళు ఏం చేశారు అనేది మనకు మీరు తర్వాత వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారండి? అసలు వాళ్ళు బేసికల్లీ ఎక్స్టార్షన్, ఇది ఏదైతే వాళ్ళు 10 crores డిమాండ్ చేశారో అది తీసుకుందామనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేశారు. అంటే 10 CR వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు వీళ్ళకి. ఆల్రెడీ 2 o'clockకి మధ్యాహ్నం 2 o'clockకి రికార్డెడ్ మెసేజ్ వాట్సాప్లో పంపించడం జరిగింది. సో దాంట్లో ఇట్లా 10 crores డిమాండ్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు వాయిస్ కాల్ చేస్తున్నారు చాలామంది, లేదంటే కొత్త యాప్స్ వచ్చాయి, ఆ యాప్స్లో చేస్తున్నారు. మనం కొన్ని యాప్స్ చూసాం కరీంనగర్ లాంటి విషయాలు. అటువంటి యాప్స్ అంటే మనం ట్రేస్ అవుట్ చేయడానికి మన టెక్నాలజీ వచ్చిందా? ఉంది. 100% తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు ఎటువంటి వాయిప్ వాడినా కూడా, ఇంటర్నెట్ టెక్నాలజీ వాడినా కూడా అది డిటెక్ట్ చేసే కేపబిలిటీ ఉంది. అదేవిధంగా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా చాలా త్వరగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఓకే సార్, ఇప్పుడు ఈ కేసులో కర్నూలు, మహబూబ్ నగర్, కర్నూలు దాటి వాడు అనంతపురం వెళ్ళారు కదా, మరి ఇక్కడ తెలంగాణ బార్డర్లో కానీ కర్నూలు బార్డర్లో కానీ ఎక్కడ వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదా? లేదు, మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అదే ఒక పార్టీకి ఇంకో పార్టీకి సంబంధం లేదు కాబట్టి మనకు ఒక పార్టీ వచ్చి మళ్ళీ ఇంకో పార్టీకి మనం చేసేవారికి కొంచెం రాత్రి 12 వరకు టైం పట్టింది. 6 పూట వాళ్ళు మన బార్డర్ దాటి, అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ కొంచెము మనము మహబూబ్ నగర్లో కూడా కొంచెం చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటి వరకే వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సార్, వాళ్ళని పట్టుకున్న తర్వాత మీరు అక్యూజ్డ్ పట్టుకోవడం కన్నా విక్టిమ్ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్, మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది వెహికల్ ట్రేస్ అని, విక్టిమ్స్ హ్యాపీ అనగా సేఫ్ అనగానే మీకు ఏమనిపించిందండి? ఇంకా వెళ్ళి పడుకోవచ్చు అనిపించిందండి. మార్నింగ్ 6:30 అవుతుంది, మార్నింగ్ 7 అవుతుంది. సో అప్పటి వరకు వీ కుడ్ నాట్ స్లీప్, ఎందుకంటే విక్టిమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అతను సేఫ్ అనిపించినప్పుడు దెన్ 7 o'clockకి వీ వర్ హ్యాపీ. ఓకే, తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆఫీసర్లు అందరూ ఏమన్నారు? సో బేసికలీ మీరు అన్నట్టు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ విక్టిమ్ సేఫ్టీ. అక్యూజ్డ్ అనేది బికాజ్ వాళ్ళు మనకు అందరికి ఐడెంటిఫైడ్ అయ్యారు, డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అరెస్టెడ్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ ట్రేస్ ద విక్టిమ్ సేఫ్లీ. ఓకే సార్, ఇటువంటి సంఘటనలు జరగకుండా అంటే పోలీస్ యాక్షన్ రియాక్షన్ పక్కన పెడితే ప్రజలు ఏ విధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు దీంట్లో కూడా చూస్తే ఎవరైతే A1 ఉన్నాడో ముస్తఫా, వీళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళ క్లోజ్ రిలేటివ్ అవుతాడు. డెంటిస్ట్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళకి రిలేటివ్ అవుతాడు. సో ఇతను ఆస్ట్రేలియాలో బిజినెస్లో చాలా లాసెస్ వచ్చి ఇక్కడికి ఈ మధ్యలో వచ్చి వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి కొత్త వాళ్ళని వీళ్ళకు టెనెంట్ లాగా ఇంట్రడ్యూస్ చేసి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో మనం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కొత్త వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు. అదేవిధంగా బాగా తెలిసిన వాళ్ళపైన కూడా మీరు ఫినాన్షియల్ డీలింగ్స్, మీ దగ్గర ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది నమ్మకం ఉన్న వ్యక్తులు తప్పితే మిగతా వాళ్ళ దగ్గర మీరు డిస్కస్ చేయకూడదు. తర్వాత మ్యాక్సిమం CCTVs ఇంట్లో కానీ బయట కానీ CCTVs పెట్టుకోవాలి. మీరు ఎవరైనా కొత్త వాళ్ళని టెనెంట్ కానీ పనోని కానీ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ కూడా తీసుకొని పెట్టుకోవాలి, వాళ్ళది ఏదైనా ID ప్రూఫ్, పాస్పోర్ట్ కానీ ID కార్డు కానీ. తర్వాత ఇప్పుడు మనకు హాకై అని ఒక యాప్ ఉందండి మన పోలీస్ డిపార్ట్మెంట్ది, దాంట్లో వెరిఫికేషన్, టెనెంట్ వెరిఫికేషన్ అని ఉంది. టెనెంట్ వెరిఫికేషన్, సర్వెంట్ వెరిఫికేషన్. సో మీరు దాంట్లో కూడా అప్లోడ్ చేస్తే మన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని కూడా మనం వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. సో కొత్త వాళ్ళని నమ్మకూడదు అనేది మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకటి అంటే మీ ద్వారా ఒకటి పారాసైట్ అని ఒక మూవీ ఉందండి, కొరియన్ మూవీ. సో అందులో ఆస్కార్ మూవీ. సో అందులో కూడా ఇట్లే డిఫరెంట్
టెనెంట్స్ని, రెంట్కి ఉండే వాళ్ళని, ఇతర పనులని ఇంట్రడ్యూస్ చేసి దే ట్రై టు టేక్ మనీ ఫ్రమ్ దెమ్. సో దిస్ ఆల్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మూవీస్. ఓకే, అంటే ముందు మన కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళ దగ్గర కూడా మనం ఫైనాన్షియల్ డీలింగ్ చేయకూడదు. ఎస్. కొత్త వారికి ఎవరు ఇచ్చినా సరే వాళ్ళ గురించి వెరిఫై చేసుకొని తీసుకోవడం, అద్దెకి ఇచ్చే వాళ్ళు కూడా వెరిఫై చేయడం అనేది ముఖ్య ఉద్దేశం మీరు చెప్తున్నారు. ఎస్. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్, మీ ప్రాంతంలో మహిళలు కానీ పురుషులు కానీ, ముఖ్యంగా మహిళల విషయం తీసుకుంటే రోడ్ల మీద వస్తున్నప్పుడు కానీ, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటికి వస్తున్నప్పుడు కానీ, లేదంటే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్న మహిళలు కిడ్నాప్ గురి కాకుండా, ఏమైనా రేపు గురి కాకుండా అటువంటి మహిళలకి ఒంటరిగా వస్తున్నప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటంటే? అంటే మనము అందరు కూడా చెప్తున్నాము, ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దే షుడ్ నాట్ లూజ్. ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఫేస్ చేయగలుగుతాం అనేది కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత మనము డయల్ 100 బేసిక్, అది పోలీస్ నెంబరు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా డయల్ 100కి చేస్తే వితిన్ 5 minutes లోపల పోలీస్ వెహికల్ అక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి మన దగ్గర హాకై అని యాప్ ఉంది, తెలంగాణ స్టేట్ యాప్. సో ఆ హాకైలో కూడా మనము ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్కి, ఏసీపీకి, డీసీపీకి, తర్వాత పెట్రోల్ వెహికల్కి, తర్వాత వాళ్ళ 5 friendsకి అందరు కూడా ఎలాంగ్ విత్ లొకేషన్ మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెళ్తే ఇమీడియట్గా అందరు కూడా కాల్ బ్యాక్ చేస్తారు, లేకపోతే విజిట్ చేస్తారు. సేవ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము, డయల్ 100 ఒకటి, హాకై యాప్ ఒకటి కంపల్సరీగా వాడండి. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి వివరిస్తే ఎటువంటి సిచ్యువేషన్ కూడా వీ కెన్ ఫేస్. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ క్వశ్చన్ అండి. డాక్టర్ గారు కుటుంబం నుంచి వచ్చిన ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు డీసీపీగా, ఎస్పీగా పనిచేసి వచ్చారు. మీలాగే కొంతమంది యువత పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటున్నారు. అటువంటి యువతకి మీరు ఇచ్చే మెసేజ్? అంటే డెఫినెట్గా ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి, కరీంనగర్ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారండి సివిల్ సర్వీసెస్లో. మనము చాలామంది మనకు రాదనుకోనో, లేకుంటే మనం చేయలేమనుకోనో అధైర్యపడతారు. మనము డెఫినెట్గా ఎవరైనా కూడా కష్టపడితే 100% సక్సెస్ఫుల్గా అవుతారు. అంటే ఈ సివిల్ సర్వీసెస్ ఒకటే సక్సెస్ఫుల్ జాబ్ అని కాదు, వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ చూస్, మీరు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు. సో డెఫినెట్గా మనము కష్టపడి ఆ జాబ్లో మంచి పేరు సంపాదించి పబ్లిక్ కూడా యూజ్ అయ్యేటట్టు మీరు కంట్రిబ్యూట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో 100% మీకు సక్సెస్ వస్తుంది. ఓన్లీ దట్ మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేసి పేరెంట్స్ పైన కూడా భారం లేకుండా మీరే కొంచెం సంపాదించుకొని ఇటువైపు వస్తే బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ పాటు మిగతా డిపార్ట్మెంట్ ఉన్నాయి, తప్పకుండా రండి, కష్టపడండి. కష్టపడితే సాధించేది లేదు అన్నది అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా తెలంగాణ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా యువత రండి, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు సివిల్ సర్వీసులు రాయండి, మిగతా సర్వీసులో కూడా వెళ్ళండి, ప్రజలకు మంచి సేవ చేయండి అంటూ ప్రకాష్ రెడ్డి గారు సూచిస్తున్నారు. ఇది ఈ వారం ప్రకాష్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.